జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ జప్తు కరెక్ట్ కాదని దాల్మియా సిమెంట్ అప్పీల్ చేసింది. విచారణ జరిపిన ఈడీ అడ్జుడికేటింగ్ అథారిటీ దాల్మియా సిమెంట్ లిమిటెడ్కు చెందిన ఆస్తుల జప్తు సరైనదేనని ఉత్తర్వులు జారీ చేసింది. దాల్మియా సిమెంట్కు చెందిన 793.34 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. 2011లో సిబిఐ నమోదు చేసిన క్విడ్ ప్రోకో కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తుంది, కేసులు కూడా పెడుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన భారతీయ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్లో అక్రమ పెట్టుబడులు క్విడ్ ప్రోకో డీల్స్ చేసినట్లుగా గుర్తించారు. ప్రభుత్వం తరఫున లీజులు కేటాయించినందుకు లంచాలుగా జగన్ సంస్థల్లో దాల్మియా పెట్టుబడులు పెట్టింది. సిబిఐ ఈడీ దర్యాప్తుల ప్రకారం దాల్మియా సిమెంట్ 95 కోట్లు భారతీయ సిమెంట్స్లో పెట్టుబడి పెట్టింది. అలా పలుమార్లు పెట్టుబడుల రూపంలో లంచాలు ఇచ్చారు. ఈ అక్రమ పెట్టుబడులు, షేర్ల విక్రయాలు మనీ లాండరింగ్కు దారితీశాయని ఈడీ అంచనా వేసింది. మొత్తం జప్తు విలువ 800 కోట్ల పైగా ఉంది. ఈడీ 2016లో మొదటి ప్రావిజనల్ అటాచ్మెంట్ ఆర్డర్ జారీ చేసింది. 2019లో అడ్జుడికేటింగ్ అథారిటీ ధృవీకరించింది. అలాగే మార్చి 31, 2025న ఈడీ హైదరాబాద్ యూనిట్ 793.34 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఈ ధృవీకరణ పిఎంఎల్ఏ కింద జప్తు శాశ్వతమవుతుంది. కానీ అప్పీల్కు అవకాశం ఉంది. హైకోర్టు లేదా స్పెషల్ పిఎంఎల్ఏ కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు. మొత్తం కేసు సిబిఐ కోర్టులో ట్రయల్కు రావాల్సి ఉంది. నిందితుల డిశ్చార్జ్ పిటిషన్ల దాఖలు చేస్తూనే ఉన్నారు.